హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మిత్ర ఫ్యాబ్రిక్స్ అండ్ కస్టమైజేషన్స్. సో ఈ వీడియోలో నేను మీకు ఒక యూఎస్ క్లయింట్ మా దగ్గర స్టిచ్ చేయించుకున్న ఒక ఫ్రాక్ అండ్ వాళ్ళ పాప కోసం స్టిచ్ చేయించిన 2 లెహంగా సెట్స్ చూపిస్తానండి. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో నేను బ్రైట్ కలర్తో స్టార్ట్ చేస్తాను. సో అది ఇదే అన్నమాట. కలర్ అయితే చాలా ప్రిటీగా ఉంది. నేను ఈ పర్టికులర్ ఫ్యాబ్రిక్ గురించి ఒక వీడియో కూడా చేశానండి లాంగ్ బ్యాక్. ఆఫ్టర్ స్టిచ్ అవుట్పుట్ కూడా చూపిస్తానని చెప్పాను. సో ఇప్పుడు అవుట్పుట్తో మేము ముందుకు వచ్చేసాను అనమాట. సో ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా ప్రిటీగా ఉంది. లైక్ ఏంటంటే బిఫోర్ స్టిచ్ చూసిన దానికంటే ఇప్పుడు చాలా 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 బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఈ కలర్ కానీ ప్రింట్ కానీ ఆఫ్టర్ స్టిచ్ చాలా బాగా ఎలివేట్ అవుతున్నాయి అనిపించింది నాకు. కొన్ని ఏంటంటే స్టిచ్ చేసినప్పుడు చాలా బాగా అనిపిస్తాయి, కొన్ని చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తాయి. ఫ్యాబ్రిక్ కూడా అలా అన్నమాట. స్టిచ్ చేసినప్పుడు ఎంత బాగుందో చూసినప్పుడు ఓకే ఓకే అనిపించింది. కాకపోతే వన్స్ స్టిచ్ అయ్యాక ఎంత బాగుందంటే లిటరల్లీ చాలా 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 బాగుంది. చూడండి గ్యారే కూడా ఆల్మోస్ట్ 3 మీటర్స్ గ్యారే ఇచ్చాం మేము. చాలా చాలా బాగుంది. అండ్ కింద స్కాలప్ డీటెయిలింగ్ కూడా ఇచ్చాము. ఇలా కస్టమర్ ఏంటంటే మాకు ఒక రిఫరెన్స్ సెండ్ చేశారు. ఆ రిఫరెన్స్లో ఉన్న కలర్ కాంబినేషన్ అండ్ డీటెయిలింగ్ యాజ్ ఇట్ ఈస్ కావాలని అడిగారండి. అండ్ బ్లౌజ్ కూడా తను పర్టికులర్గా ఆ పర్టికులర్ ఏదైతే రిఫరెన్స్లో ఉందో అలానే కావాలని అడిగారు కలర్ అయితే. సో అది కూడా చూపిస్తాను. సో ఇదన్నమాట బ్లౌజ్. తను ఎల్లో కలర్ బ్లౌజే కావాలని అడిగారు. ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో నాకు ఈ కలర్ కాంబినేషన్ చూసాక వావ్ అనిపించింది యాక్చువల్గా. అండ్ ఇక్కడ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ కూడా చాలా చాలా ఎవిడెంట్గా చాలా బాగుంది. ఏవైతే లెహంగాలో కలర్స్ ఉన్నాయో ఇలా ఆరెంజ్, గ్రీన్, బ్లూ, సో అవే కలర్స్తోని ఇలా డీటెయిలింగ్ ఇప్పించాము. చాలా నీట్గా వచ్చింది వర్క్ కూడా. చిన్న పఫ్ హ్యాండ్స్ అండి, క్యూట్ పఫ్ హ్యాండ్స్తో ఎలివేట్ చేసాము. ఇక్కడ కింద కూడా ఫ్రిల్స్ యాడ్ చేసాము. సో ఓవరాల్గా చాలా చాలా ప్రిటీగా టర్న్ అవుట్ అయింది. సో బోత్ కలర్స్ ఆర్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ అనమాట. నాకైతే చాలా 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 నచ్చింది. బిఫోర్ కంటే ఆఫ్టర్ స్టిచ్ చాలా 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 ప్రిటీగా ఉంది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇలా ఫ్యాన్సీ జిప్పిస్తాము. సో ఇలా ఇది ఓవరాల్గా అవుట్పుట్ అనమాట. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో సెకండ్ అవుట్ఫిట్ చూపిస్తాను, చూసేసేయండి. ఇది వచ్చేసి సెకండ్ అవుట్ఫిట్ అనమాట. సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి కోటా అండి. సో కోటాలో సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు కోటా చాలా ట్రెండ్లో ఉంది కదా, సో అందుకే కోటాలో సెలెక్ట్ చేసుకున్నారు. ఈ కలర్ వచ్చేసి క్రీమ్ షేడ్లో ఉంటుంది. సో సేమ్ మా సిగ్నేచర్ లానే ఫ్రాక్ లా క్రియేట్ చేసాం. దీనికి బ్లౌజ్ కూడా ఉంది. కాకపోతే యాక్చువల్గా అన్ని 2 in 1 క్రియేట్ చేస్తాము. కాకపోతే ఇది మేము 3 in 1 కూడా చేసాము. చూపిస్తాను ఆ 3 in 1 సర్ప్రైజ్ ఏంటో కూడా చెప్తాను నేను మీకు. సో ఇలా ఉంటుంది. సో ఇది ఒక సెట్ అన్నమాట. కోటా అనేది లెహంగా సెట్ అన్నమాట. ఇది చున్నీ, బ్లౌజ్ అండ్ ఇలా లెహంగా ఫ్యాబ్రిక్ వస్తుంది. సో ఈ లెహంగా ఫ్యాబ్రిక్తోనే మేము మదర్ అండ్ డాటర్ కాంబో చేసామన్నమాట. సో మదర్ అవుట్ఫిట్ కూడా చూపిస్తాను. సో యాక్చువల్గా ఫస్ట్ ఫ్యాబ్రిక్ గురించి చెప్పాలంటే ఇలా బేజ్ కలర్ బేస్ ఫ్యాబ్రిక్ అండి. చిన్న చిన్న బూటీ డీటెయిలింగ్ వచ్చింది ఇలా. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా గోల్డ్ బార్డర్ పైన పింక్ అండ్ ఆరెంజ్ లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ ఇలా కింద పింక్ కలర్ ఎలివేట్ చేశారు కొంచెం, ఎందుకంటే చున్నీ అండ్ బ్లౌజ్ అనేది పింక్లో ఇచ్చారు. సో అందుకే ఇలా ఎలివేట్ చేశారు. సో మేము దీనికి యోక్ పార్ట్ అనేది సింపుల్గా ఇవ్వకుండా బార్డర్తోని యోక్ పార్ట్ ఇచ్చాము. అండ్ స్లీవ్స్ కూడా కొంచెం ఇలా కట్ వర్క్ డీటెయిలింగ్ ఇచ్చి స్లీవ్స్ క్రియేట్ చేసామన్నమాట. సో దానివల్ల ఫ్రాక్ వేసుకున్న కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుందని. సో ఇది ఫస్ట్. నెక్స్ట్ దీనికి బ్లౌజ్ ఉందని చెప్పాను కదా, బ్లౌజ్ కూడా చూపిస్తాను. సో ఇలా బ్లౌజ్ ఇచ్చామన్నమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి సెట్లో వచ్చిన బ్లౌజే అనమాట. ఆ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ని యూస్ చేసి కిట్కి బ్లౌజ్ క్రియేట్ చేసాము. ఇలా బార్డర్తో హ్యాండ్స్ ఇచ్చామన్నమాట. సో బేసిక్ బ్లౌజ్ అండి. ఇలా వీ కట్ ఇచ్చాము ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా హుక్ వస్తుంది. సో ఇలా ఓవరాల్గా సెట్ అయితే ఇలా ఉంటుంది. ఈ సెట్ కూడా చాలా చాలా బాగుంది కదా. ఒకటేమో బ్రైట్, ఒకటేమో లైట్ అన్నమాట. సో ఇది 3 in 1 అని చెప్పాను కదా, 3 in 1 ఏంటో కూడా చూపిస్తాను. సో 3 in 1 వచ్చేసి ఈ చున్నీ అన్నమాట. సో 3 in 1 అంటే ఇలా అండి. ఇలా ఓని కూడా పేరప్ చేసాము. సో దాన్ని లంగా ఓనిలాగా కూడా అడిగారు. సో అందుకే ఇలా ఓని కూడా ప్రీ ప్లీటింగ్ చేసి పేరప్ చేసామన్నమాట. సో దానివల్ల ఏంటంటే తను 3 టైప్స్లో యూస్ చేసుకోవచ్చు. ఫ్రాక్ లాగా యూస్ చేసుకోవచ్చు, లెహంగా బ్లౌజ్ లాగా యూస్ చేసుకోవచ్చు, అండ్ లెహంగా ఓనీ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట అడ్వాంటేజ్ దీనికి. సో ఓనీ ప్రీ ప్లీటింగ్ చేసామని చెప్పాను కదా, ఇలా ఇచ్చామండి. హుక్స్ ఇచ్చాము. ఇక్కడ షోల్డర్ పార్ట్ దగ్గర మేము ఇలా హుక్ ఇచ్చాము. సో దీనివల్ల ఏంటంటే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, ఈజీగా పెట్టేసుకోవచ్చు అన్నమాట. మనం టైంకి అన్నీ సెట్ చేసి పెట్టాలంటే
చాలా టైం పడుతుంది కదా, కిడ్స్ కూడా అంతసేపు ఆగరు కాబట్టి సో ఇలా చేసాము. అండ్ ఇక్కడ వేస్ట్ దగ్గర కూడా ఒక పిన్ ఇచ్చామన్నమాట, పిన్ కాదు హుక్ ఇచ్చాము. సో నేను ఇది ఎలా చేసామో కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నార్మల్గా ప్లీటింగ్ చేసుకుంటామండి. ఇలా ప్లీటింగ్ చేసుకొని ఐరన్ చేశాక ఇలా ఫస్ట్ ప్లీట్ తీసేసి ఇలా స్టిచ్ వేసాము. అండ్ ఇలా అప్ సైడ్ ఏదైతే మనకు షోల్డర్కి ఇలా వస్తుంది కదా, సో ఆ బ్యాక్ సైడ్ దానికి కూడా ఇలా స్టిచ్ వేసాము కొంచెం డిస్టెన్స్ వరకు, ఒక 10 సెంటీమీటర్స్ అట్లా. సో దానివల్ల ఏంటంటే ప్లీట్స్ అనేవి కదలకుండా ఉంటాయి కదా, సో అలా చేసాము. దీనివల్ల ఏంటంటే ఈ పైన ప్లీట్ పైన స్టిచ్ లేకపోవడం వల్ల నీట్గా కనిపిస్తుంది, అందుకే అలా చేసాము. అండ్ ఇలా హుక్స్ ఇచ్చాము. సో డైరెక్ట్ ఇలా పిన్ చేసుకోవడమే ఇదన్నమాట. సో ఈ మెథడ్ మీరు శారీస్కి కూడా యూస్ చేయొచ్చండి. ఎప్పుడైనా మీరు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు హడావిడిగా ఉంటాం కదా, సో ఆ టైంలో మనం అన్ని ప్రీప్లీడింగ్ చేసుకొని పెట్టుకున్నప్పుడు మీరు ఇలా పిన్స్ కాకుండా ఇలా జస్ట్ మీరు థ్రెడ్తోని స్టిచ్ వేసేసుకోండి. సో దానివల్ల ఈజీగా ఉంటుంది, మీకు చాలా బాగుంటుంది కూడా, సెక్యూర్గా ఉంటుంది. పిన్స్ పెడితే ఏంటంటే శారీ అనేది పాడైపోతుంటుంది కదా, సో అలా కాకుండా ఇలా యూస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ మెథడ్ శారీకి కూడా చాలా సెట్ అవుతుంది అన్నమాట. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా మదర్ అండ్ డాటర్ కాంబో అని, సో ఇప్పుడు మదర్ది అవుట్ఫిట్ కూడా చూపిస్తాను. అండ్ మదర్కి 2.5లో ఇలా క్రియేట్ చేసామండి. ఇలా వీనెక్ ఇచ్చాము, ఇలా సెంటర్లో బార్డర్ యాడ్ చేసాము. అండ్ సైడ్స్కి ఇలా ప్లీట్స్ ఇచ్చామండి. హ్యాండ్స్ వచ్చేసి బార్డర్తోనే ఇచ్చాము. సో ఏదైతే సెట్లో వచ్చిన చున్నీ ఉందో అది మదర్కి యూస్ చేసామండి. ఇలా కావాలంటే తను యూస్ చేసుకోవచ్చు, లేదా వేరే సెట్స్ పైకి కూడా పేర్ చేసుకోవచ్చు. కాబట్టి మేము ఇది మదర్ని యూస్ చేసుకోమని చెప్పాము. సో అందుకే కిడ్కి మేము టిష్యూలో తీసుకొని పేర్ చేసామండి. సో ఓవరాల్గా ఇద్దరికి చున్నీ ఉంటుంది, ఇద్దరికి లైక్ ఏంటంటే మంచి ట్విన్నింగ్ అవుట్ఫిట్ అనేది చాలా బాగా క్రియేట్ అయిందండి దీనివల్ల. సో ఇలా ట్విన్నింగ్ అవుట్ఫిట్స్, సో ఈ ట్విన్నింగ్ అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో కూడా మీరు చెప్పండి నాకు. మీకు కూడా నచ్చితే మీకు కూడా కావాలంటే మాకు ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ మెసేజ్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.